విషయానికి వద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ నోట్ల వ్యవహారం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా నకిలీ 500 రూపాయల నోట్లు జిల్లాలోకి చొరబడడం స్థానిక వ్యాపారులను కలవరపెడుతుంది. ప్రధానంగా వైన్ షాపులు, పెట్రోల్ బంకులు, చిల్లర దుకాణాలే టార్గెట్ గా ఈ నకిలీ నోట్ల ముఠా రెచ్చిపోతోంది. బిజినపల్లి మండలం మంగనూరు వైన్స్ క్యాషియర్ స్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు మంగనూరు చెందినటువంటి 2 యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ నకిలీ నోట్ల లింకులు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంతో ముడిపడి ఉన్నట్టుగా ఆధారాలు దొరకడంతో ప్రత్యేక పోలీసు బృందం వెంటనే అక్కడికి వెళ్ళింది. అసలు ఈ నెట్వర్క్ వెనుక ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరు, జిల్లాలోకి ఎన్ని లక్షల నకిలీ నోట్లు దింపారు అనే కోణంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. పూర్తి విచారణ ముగిసాక అసలు నిజానిజాలు బయటపడతాయంటూ పోలీసులు చెప్తున్నటువంటి మాట. రైట్, దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, ఈ నకిలీ నోట్ల ముఠా వెనుక ఏ పెద్ద స్థాయి వ్యక్తుల హస్తం ఉందని తెలుస్తోంది? విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి? రోహిత్, ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా ఈ 500 నోట్లకు సంబంధించి నకిలీ నోట్లు ఎటువైతున్నాయో ఇదంతా చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఎన్ని రూపాయలు మార్చారు, ఎన్ని లక్షల రూపాయలు మార్చారు, ఎవరు వీరికి సహకరించారనే కోణంలో కూడా పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతో పాటు మంగనూరుకు చెందినటువంటి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి పూర్తిస్థాయి లోతైన దర్యాప్తు చేపట్టి దీనికి భీమవరంలో బీజం పడిందని చెప్పి తెలుసుకున్నారు. అక్కడికి మఫ్కీలో వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి మరో 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వారిని రేపో లేదా మరుసటి రోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైన్ షాప్లను, అదేవిధంగా మిగతా కిరాణా షాపులు ఇలాంటివి టార్గెట్ గా చేసుకుని వీరు 500 నోట్లను విచ్చలవిడిగా వీళ్ళ దగ్గర రికవరీ చేసిన దొంగ నోట్ల విలువ ఎంత పోలీసులు గుర్తించారు. ఎప్పటి నుంచి నడుస్తోంది ఇదంతా? ఆశ, ఎందుకంటే వాస్తవంగా దీన్ని పోలీసులు చాలా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది బయటికి ఫోకస్ అయితే దీని వెనుక ఉన్న వాళ్ళు తప్పించుకుంటారనే క్రమంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిగా దీని మీద చెప్పడం లేదు. బయటికి ఏ విషయాలను కూడా ఈ రోజు మనకున్నటువంటి సమాచారం ప్రకారం, ప్రాథమిక సమాచారం ఏంటంటే వారికి సంబంధించినటువంటి 5 నుంచి 6 మంది వారు అదుపులో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వారిని నాగర్ కర్నూలుకు తీసుకురానున్నారు. అక్కడ పూర్తి స్థాయి విచారణ నిమింతరాంతరం ఎన్ని 500 నోట్లు ఇప్పటికి పంపిణీ చేశారు, వారికి ఎవరు పంపించారు, తమ దగ్గర ఉన్నటువంటి ఇంకా ఏమైనా ఈ నకిలీ నోట్లు ఉన్నాయన్న కొనలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించి దీంతో ఒక్కసారిగా జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా దగ్గర చూసుకొని తప్ప ఇచ్చేటటువంటి పరిస్థితి జిల్లాలో కనపడలేదు. డిమానిటైజేషన్ కి ముందు దొంగ నోట్ల బెడద చాలా ఎక్కువగా ఉండేది. డిమానిటైజేషన్ తర్వాత చాలా తగ్గుముఖం పట్టింది. 200 రూపాయల ఉపసంహరించిన తర్వాత ఇంకొంచెం తగ్గింది. కానీ కేటిగాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు కదా, అందుబాటులో ఉన్న పెద్ద నోటును ముద్రించడానికి. ఇప్పుడు వాళ్ళపైన మళ్ళీ చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు అధికారులు. పేపర్ ఏదైతే ప్లాస్టిక్ నోట్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. 10-20 రూపీస్ తర్వాత ఒకవేళ సక్సెస్ అయితే నెక్స్ట్ పెద్ద నోట్లు కూడా ముద్రణ సిద్ధం అవుతారేమో. డిజిటల్ పేమెంట్స్ పెరిగిన తర్వాత దాదాపు చాలా వరకు దొంగ నోట్ల బెడ తగ్గినా కానీ ఇలాంటి కేటుగాళ్ళు పుట్టుకొస్తున్నారు. చూద్దాం మరి ఈ కేటుగాళ్ళ దొంగ నోట్లు కేటుగాళ్ళ వెనుక ఏ బడాబాబుల హస్తం బయటకు వస్తుందో, ప్రింటింగ్ ఎక్కడ చేస్తున్నారనే విషయాలు బయట పెడతారు.